క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 4వ పాస్కా ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. వినగలిగే వాడే మాట్లాడగలడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం, వాస్తవం. మాటలు రాని పిల్లలపై పరిశోధనలు జరిపిన వైద్యుల అంచనాల ప్రకారం వినికిడి లేని పిల్లలే ఎక్కువగా మూగత్వమును కలిగి ఉంటారు, మాట్లాడలేరు. భౌతిక విషయంలో ఇదెంత వాస్తవమో ఆధ్యాత్మిక విషయంలో కూడా ఇది అంతే వాస్తవం. ఈనాటి 3 పట్టణాలు కూడా వినుట యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. నేడు పాస్కా 4వ ఆదివారం. దీనిని గుడ్ షెపర్డ్ సండే అని, మంచి కాపరి ఆదివారము అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే నేటి సువార్త మంచి కాపరి అయిన క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. ఆయనే స్వయముగా మన మంచి కాపరి అని మనకు గుర్తుకు చేస్తూ ఉన్నారు. మనలను వ్యక్తిగతముగా ఆయన ఎరిగి ఉన్నారు అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన స్వరమును ఆలకించి ఆయనను అనుసరించి నిత్య జీవము పొందాలని మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే నేడు దైవ పిలుపు కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు దైవ పిలుపు కొరకు ప్రార్థన దినము కనుక నేడు గురుత్వ జీవితం కొరకు, దైవ పిలుపు కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నేటి మొదటి పట్టణము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం నుండి ఆలకిస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి ప్రభువు వాక్కు వినుటకు వచ్చెను. పౌలు బర్నబాలు మొదటిగా అంతియోకులోని ప్రార్థనా మందిరములో యూదులకు సువార్తను బోధించారు. యూదులు వారి బోధనలను ఆలకించక తిరస్కరించటం వలన వారు అన్యుల యొద్దకు వెళ్ళి సువార్తను బోధింప ఆరంభించారు. 13వ అధ్యాయము 44వ వచనంలో వింటున్నట్లుగా, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోని ప్రతి వ్యక్తియు ప్రభువాక్కును వినుటకు వచ్చెను అని. అలాగే 13వ అధ్యాయము 48వ వచనంలో, అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైతిరి అని ఆలకిస్తూ ఉన్నాం. కానీ ఇది చూచిన యూదులు మాత్రము అసూయపడ్డారు. వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచూ ధిక్కరించారు. ప్రభు వాక్కు ఆ ప్రదేశములందంతటను వ్యాప్తి చెందెను. అయితే యూదులు హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేశారు. కానీ శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన వారై ఉన్నారు. యూదులైనను అన్యులైనను నిత్య జీవితానికి మార్గము ఒకటే, యేసు స్వరమును ఆలకించి విశ్వసించటం. కనుక అందరికీ ఒకే కాపరి, ఒకే సంఘము. క్రీస్తు వలనే శిష్యులు కూడా తిరస్కారానికి గురి అయ్యారు. అలాగే నేడు విశ్వాసులమైనటువంటి మనము కూడా తిరస్కారానికి గురి అవుతూ ఉన్నాం. అయినను మనము అధైర్యపడక మన విశ్వాసాన్ని మనము ప్రకటించాలి. ఆ విశ్వాసాన్ని మనము జీవించాలి. ఇతరులకు సాక్ష్యముగా ఉండాలి. మన విశ్వాసము ఎప్పటికప్పుడు పునరుద్ధరింపబడాలి. నేటి సువిశేష పట్టణాన్ని మనం యోహాను సువార్త 10వ అధ్యాయం నుండి ఆలకిస్తూ ఉన్నాం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇచ్చట యేసు తనను తాను ఒక కాపరిగా తెలియజేస్తూ ఉన్నారు. గొర్రెల కాపరి వలె ఆయన మనలను నడిపించును, మనకు మార్గము చూపును, మనలను మిక్కిలిగా ప్రేమించును, అపాయముల నుండి మనలను రక్షించును. ఆయన మనలను వ్యక్తిగతముగా ఎరిగి ఉన్నారు. మన పేర్లను కూడా ఆయన ఎరిగి ఉన్నారు. మనము నిజముగా ఆయన గొర్రెలమైతే, ఆయన మందకు చెందిన వారమైతే ఆయన స్వరమును గుర్తిస్తాము, ఆయన స్వరమును ఆలకిస్తాము, ఆయన స్వరమును వింటాము, ఆయనను అనుసరిస్తాము. నిజమైన విశ్వాసులు యేసు బోధనలను మరియు పిలుపును గ్రహిస్తారు, గుర్తిస్తారు మరియు ఆ పిలుపుకు ప్రతిస్పందిస్తారు. వారికి ఆయన స్వరము సుపరిచితమైనది. నిజమైన విశ్వాసులు యేసును అనుసరించటానికి ఎంచుకుంటారు.
ఇది కేవలము మాటలకే పరిమితము కాదు, వారి జీవిత విధానంలో మార్పును కలిగి ఉంటారు. వారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు మరియు ఆయన మార్గంలో నడుస్తారు. ఈ లోకములో ఏ స్వరములు మనలను బంధింపలేవు. యేసు స్వరమును నేడు మన మనస్సాక్షిలో, హృదయంలో వినగలగాలి. ఆయనను అనుసరిస్తే మనకు నిత్య జీవము లభిస్తుంది. శ్రమలను, బాధలను తట్టుకొని జీవించగలం. తండ్రిలో, యేసులో ఐక్యమై మనము జీవించగలం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తాను మెస్సయ అని స్పష్టముగా చెప్పినను యూదులు మాత్రము ఆయనను తిరస్కరించారు. ఎందుకంటే వారు ఆయనను ఆలకించలేదు, తద్వారా ఆయనను విశ్వసించలేదు. వారు ఆయన గొర్రెలు కారు కనుక ఆయనను నమ్మలేదు. యూదులకు యావే ప్రభువు మాత్రమే కాపరి. కానీ యేసు గొర్రెలు ఆయన మాట వినును, ఆయనను వెంబడించును, ఆయనను ఆలకించి విశ్వసించి అనుసరించు వారికి నిత్య జీవమును ప్రసాదింతునని వాగ్దానం చేసి ఉన్నారు. వారు ఎన్నటికీ నాశనము చెందరు, అలాగే ఎవరి చేత అపహరింపబడరు. యేసు గొర్రెలమైన మనము, యేసు విశ్వాసులమైనటువంటి మనము ఆయనతో సహవాసము కలిగి అనగా ఐక్యమై ఏకమై జీవించినచో ఆయన మనలను తండ్రి యొద్దకు నడిపింపును. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని ప్రభు చెప్పి ఉన్నారు. అనగా యేసు నిజమైనటువంటి దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా తండ్రి వినినదంతయు మీకు విశదపరిచితిని అని ప్రభు చెప్పి ఉన్నారు. యేసు తండ్రి స్వరమును విన్నారు. మాట రావాలన్నా, మాట్లాడాలన్నా వినగలగాలి. వినటము ద్వారా ఏమి జరుగుతుందంటే, వినటము ద్వారా మనము తెలుసుకుంటాము, తెలుసుకొనటము ద్వారా మనం అర్థం చేసుకుంటాం, అర్థం చేసుకొనటము ద్వారా మనం ఎదుగుతాము, అభివృద్ధి చెందుతాము. ఆ ఎదుగుదల ఆత్మయందు, సత్యమందు, ఆయన యందై ఉండాలి. అందుకే పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును అని స్పష్టంగా చెప్పి ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. తండ్రి దేవుడు కూడా పదే పదే ఈ మాటను పలికి ఉన్నారు. ఉదాహరణకు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో వినుము, ప్రేమింపుము, బోధింపుము, ముచ్చటింపుము, వ్రాసికొనుము మరియు జ్ఞప్తి అందించుకొనుము అని చదువుతూ ఉన్నాము. క్లుప్తముగా వివరించాలి అంటే, దేవుని మాటను మనము వినాలి, విన్న దానిని పాటించాలి, పాటించే దానినే మనము బోధించాలి, బోధించే దానినే మనము ముచ్చటించాలి, ముచ్చటించిన దానిని వ్రాసి జ్ఞప్తి అందించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏమి వినాలి? వినికిడి శక్తియున్న ప్రతి ఒక్కరూ వినగలరు, వినిపించే ప్రతి శబ్దమును వినగలరు. కానీ మనము ఏమి వినాలి? ఎవరి మాట వినాలి? ఎందుకు వినాలి? ఈ ప్రశ్నలకు సమాధానము యాకోబు గారు రాసిన లేఖలో 1వ అధ్యాయంలో మనకు లభిస్తుంది. అక్కడ ఇలా చదువుతూ ఉన్నాం. 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన మీ హృదయములపైన ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు, అది మిమ్ము రక్షించు శక్తి కలది అని. అలాగే 1వ అధ్యాయం 25వ వచనంలో స్వాతంత్ర్యమునొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుట కాక దానిని ఆచరించువాడు దేవుడు దీవెనలను పొందును అని. దేవుని పరిశుద్ధమైన వాక్కు మనందరి హృదయములపై ముద్రింపబడినది. దాని ప్రకారము నడుచుకునివాడు నీతిమంతుడును అని రోమీలకు రాసిన పత్రికలో చదువుతున్నాం. మనలను నీతిమంతులుగా చేసే శాసనం అంటే దేవుని యొక్క మాట, వాక్కు ఎంతో దూరంలో లేదు. అది మీ చెంతనే ఉంది, మీ నోటనే ఉంది, మీ హృదయముననే ఉంది అని ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలో చదువుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కును మనము శ్రద్ధగా ఆలకించాలి. మనము వినుచున్న దానిని ఎట్లు వినుచున్నామో గమనించాలి అని లూకా సువార్త 8వ అధ్యాయము 18వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఆ పరిశుద్ధ వాక్యమును వినే ముందు రైతు భూమిని విత్తనములు వెదజల్లుటకు సిద్ధము చేసిన విధముగా మన హృదయములను శుద్ధి చేసుకోవాలి. పాపములు ఒప్పుకొనుచు క్షమాపణను
కోరుకుంటూ హృదయ కాఠిన్యతను తొలగించుకుంటూ మరియు సాత్వికతను అలవర్చుకుంటూ వాక్యమును వినాలి. ఈ విధంగా పరిశుద్ధ వాక్యాన్ని వింటే, స్వీకరిస్తే మన యందు ఆత్మబలము నూతనీకరింపబడుతుంది. విశ్వాసపు పునాదులు గట్టిపడతాయి. అందుకే మన మాటలను తగ్గించి మాట్లాడే ప్రభు యొక్క మాటలను, జీవమునిచ్చు మాటలను, నడిపించే మాటలను, స్వస్థపరచే ప్రభు మాటలను, బలపరిచే ప్రభు మాటలను మనము ఆలకించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మంచి కాపరి ఆదివారము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాపరి అంటే అధికారము, పేరు, ప్రతిష్ట అని భావించక సంఘము పట్ల సేవ, బాధ్యత అని తెలుసుకోవాలి, గుర్తించాలి. కాపరి ప్రధాన స్వభావము, సుగుణము ప్రేమ, త్యాగం. గత వారము సువార్తలో విన్నట్లుగా యేసు తన సంఘానికి పేతురును కాపరిగా, నాయకునిగా నియమించారు. పేతురు తర్వాత ఎంతోమందిని ప్రభు తన సంఘానికి కాపరులుగా, నాయకులుగా నియమించారు. నేటి కాపరులు ఎలాంటి దృక్పథముతో మన సంఘాలను నడిపిస్తున్నారు? నిస్వార్థముగా, నిష్పక్షపాతముగా, నిగర్వముగా ఉంటున్నారా? మందలోని వారందరినీ ఎరిగి ఉన్నారా? విశ్వాసుల రక్షణ కొరకు పాటుపడుతూ ఉన్నారా? సంఘ ఐక్యత కొరకు కృషి చేస్తూ ఉన్నారా? ఎలాంటి శోధనలో పడకుండా జీవిస్తూ ఉన్నారా? ప్రజలు చెప్పేది ఆలకిస్తూ ఉన్నారా? వారిని అర్థం చేసుకుంటున్నారా? వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారా? మంచి కాపరి లక్షణాలను కలిసి జీవిస్తూ విశ్వాసులకు ఆదర్శముగా ఉంటూ ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మన కాపరుల కొరకు, మన ఆధ్యాత్మిక నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. యేసు ఆదర్శములో వారు జీవించులాగున ప్రార్థన చేద్దాం. అలాగే మన క్రైస్తవ కథోలిక యువకులు దైవ పిలుపును అందుకొని దేవుని యొక్క సేవలో నిమగ్నమై జీవించటానికి, దేవుని యొక్క పిలుపుకు ప్రతిస్పందించేలా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించాలని మనం ప్రత్యేకంగా దైవ పిలుపుల కొరకు ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.